నమస్తే వియాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మద్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. చాలామంది దాని మీద ఎన్నో విమర్శలు కానీ ఎన్నో ఆరోపణలు కానీ దాని గురించి చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కానీ అది చాలామంది నిజమే అని కూడా అంటున్నారు. కేవలం నెగిటివే కాదు. దానికి ఉదాహరణే తాజాగా వైజాగ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ప్లేయర్స్ వైజాగ్ వచ్చి ఏపీ మద్యం తాగి ఆసుపత్రి పాలయ్యారు. అవునండి, ఇది నిజమే. ఏపీలో దొరికినటువంటి ఆ మద్యాన్ని తాగిన వెంటనే వారికి డీహైడ్రేషన్ జరగడం, వాంతులు అవ్వడం, మొత్తం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అంతా పాడై ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. దీని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇవాళ కిరణ్ గారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎప్పుడు ఏపీ మద్యం గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అది కామెడీగానే తీసుకున్నా. అంటే అంత సీరియస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ చనిపోయారు. దానికి కారణం ఏపీ మద్యం తాగి 20 బీర్లు బూమ్ బూమ్ బీర్లు తాగి చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో, దాని మీద మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఆ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో, అవన్నీ చేయకపోయేసరికి ఓన్లీ కామెంట్స్ అని అనుకున్నాను. మరి రీసెంట్గా ఇప్పుడు ఏపీలో ఆ మద్యం తాగి ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఆసుపత్రి పాలయ్యారని విన్నాను. అంటే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి పంపించడానికి చూస్తూ ఉంటే నిజంగానే ఈ ఏపీ మద్యం అంత డేంజరా అని నాకు భయం వేస్తుంది. ఫస్ట్ టెస్ట్ హైదరాబాద్లో జరగటం, ఇక్కడ బ్రాండ్లో బ్రహ్మాండంగా ఉండటం, ఇంగ్లాండ్ గెలవటం అయిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ వైజాగ్లో. నాకు వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ల మీద విహరిస్తున్నారు అంటే నాకు అప్పుడే అక్కడ రోడ్ల గురించి కానీ అక్కడ దొరికే కల్తీ మద్యం తాగి ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు అంటే, రాకేష్ మాస్టర్ చనిపోయారు అంటే, మీకు ఏపీలో ఉన్న కల్తీ మద్యం నిజంగా ఆ మద్యం వలన ఇప్పటిదాకా 150,000 మంది చనిపోయారు. నిజమా అండి? జోక్ కాదు. దాని మీద మరి ప్రభుత్వం సీరియస్ ఎందుకు సిఐడి కానీ లేకపోతే వీళ్ళు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు? ఇన్వెస్టిగేషన్ అయినా చెయ్యాలి కదా. సిఐడి ఎవరిని అరెస్ట్ చేస్తుంది? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ చేసే అరాచకాల గురించి మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు మనుషుల్ని చంపేస్తున్నారు. ఆ మద్యం ఎంత నిజంగా అదొక స్పిరిట్. అది తాగారు అంటే చేతులు షివరింగ్ రావటం కానీ, లివర్స్ పోవటం కానీ. డాక్టర్స్ ఒకటే చెప్తున్నారు, ఏపీలో దొరికే మద్యాన్ని దయచేసి ఎవరు తాగవద్దు. మీకు వైన్ షాప్లో పనిచేసే వాళ్ళే, నేను గుంటూరులో ఉన్నప్పుడే వాళ్ళకి జీతాలు 15,000 ఉంటే బార్లో పనిచేస్తారు కదా, టిప్పులు వాళ్ళకి 30,000 దాకా వచ్చాయి. ఏపీలో మంచి బ్రాండ్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ బ్రాండ్ల దెబ్బరికి తాగలేక అలవాటు ఉన్నవాళ్ళు సొంతంగా తన డబ్బులతో తానొక్కడే తాగటం, చనిపోవటం ఇవన్నీ వాస్తవాలేనండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైందో ఏపీ పోలీసులు పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఈ విధంగా జరిగిన తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది మామూలుగా లండన్ నుంచి వాళ్ళు ఈ కేసు చాలా పెద్ద విషయం అయింది. ఏపీలో వాళ్ళు చనిపోయినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. కానీ ఈసారి లండన్ గవర్నమెంట్ కనుక సీరియస్ అయితే మాత్రం ఈ విషయంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి జీవితాంతం బయటకు కూడా రాడు. లండన్ వెళ్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు, ఈసారి రానియరేమో మరి. లండన్ కాదు, ఈసారి సీరియస్ తీసుకుంటారు. ఎందుకు ఇస్తారు కానీ అక్కడే బంధించేస్తారు లండన్ వాళ్ళ. అసలు లండన్లో ఏంటంటే, లండన్కి ఒక విషయం ఉంది. ఇక్కడైతే కోట్లలో బ్యాంకుల్ని మోసం చేసినా కూడా అక్కడ 100 కోట్లు కడితే లండన్ నుంచి తీసుకురావటం అనేది ఏ గవర్నమెంట్కి వల్లగాని పని. విజయ్ మాల్యా కానీ ఎంతోమంది గుజరాతీలు బ్యాంకుల్ని రాష్ట్రాన్ని మోసం చేసి లండన్ వెళ్ళిపోవటం, అక్కడ 100 కోట్లు కట్టడం, అక్కడ సెటిల్ అయిపోవటం. ఇక్కడ ఇండియా నుంచి నల్లధనాన్ని తీసుకువస్తాను, ఇప్పుడు మొత్తాన్ని తీసుకువస్తాను అన్నాడు. ఇలాంటివి ఎన్నో బ్యాంకుల్ని మోసం చేసి ఇలాంటి ఎన్నో సంఘటనలు మొత్తం ఇక లండన్లో సెటిల్ అవ్వటం అనేది జరిగింది. కానీ ఈరోజు లండన్ క్రికెటర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్కి ఈ విధంగా జరిగిన తర్వాత లండన్ ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా తీసుకుంటుంది.
ఏదన్నా అనుకోని సంఘటనలు ఏదన్నా ఏ ప్లేయర్ అన్నా కానీ చనిపోతే మాత్రం ఇక జీవితాంతం జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. అది ఏంటంటే కేవలం ఏపీకో ఇండియాకి సంబంధించిన విషయం కాదు, ఇంటర్నేషనల్ మ్యాటర్ ఇది. ఇంటర్నేషనల్ మ్యాటర్ కాబట్టి సీరియస్గా టెస్టులు చేస్తారు. అసలు ఆ బ్రాండ్లో ఇక డాక్టర్స్ చెప్తారు కదా, అప్పుడైనా మరి ఏపీ మద్యాన్ని బ్యాన్ చేస్తారా? బ్రాండ్ కాదు అసలు ఆ బ్రాండ్లో తీసేసి జగన్మోహన్ రెడ్డిని ఇక జీవితాంతం బతికున్నంత కాలం ఇక అతన్ని కాపాడడం అనేది మోడీ వల్ల కూడా కాదు, ఇంక ఎవరు ఇక అమెరికా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ ఇది. ఇప్పుడు మీ ఏపీ వాళ్ళకి తెలుసా అక్కడ మందు బ్రాండ్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైన విషయం తెలుసా మీ ఏపీ వాళ్ళకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్లే మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ బ్రాండ్లు తాగలేకపోతున్నారా, చచ్చిపోతున్నారా, 2 బాటిల్ తీసుకురారా. ఓకే, అది అనడం వేరు, తాగలేకపోతున్నాం అంటే తాగుతున్నారా ఇంకా అని నా ఉద్దేశం. కొంతమంది అలవాటు ఉన్నవాళ్ళు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు చెప్పినా కూడా ఇంకా తాగలేకుండా ఉండలేకపోతున్నాము. మరి వాళ్ళకి ఎటువంటి సీరియస్ ఇష్యూ రాలేదా? చనిపోయారండి, 150,000 మంది చనిపోయారు. ఇవన్నీ ఇంకా వాస్తవాలు. చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఇంకా బతికే ఉన్నా కూడా వీళ్ళకి కిడ్నీలు లివర్లు మొత్తం మేము ఏదో జోక్గా ఇక్కడ యాడ్స్ వస్తుంటే ఏపీ బ్రాండ్స్ గురించి చూపిస్తుంటే కొంతమందికి కామెడీగా ఉంటుంది, కానీ మీకు కనుక ఏపీలో దొరికే బ్రాండ్ కనుక తెచ్చి ఇక్కడ మీరు కనుక టెస్ట్ చేపిస్తే ఈ బ్రాండ్లు తాగితే మీ సీరియస్ విషయం ఇది. అసలు ప్రతీదీ అసలు అంటే ఇక్కడున్న బ్రాండ్ల పేర్లు ఏమి ఉండవు అక్కడ, అన్నీ అసలు కొత్త బ్రాండ్లు. అసలు అవి నోట్లో పెట్టుకుంటే ఇక చచ్చిపోవటానికి మందు అవుతున్నట్టు ఉందా తప్పితే దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా మనిషి బతకడండి, ఒకవేళ బతికినా కూడా ఇంకొన్ని సంవత్సరాల కన్నా బతకడు. కిడ్నీ లివర్ మొత్తం బాడీలో పార్ట్స్ మొత్తం పాడైపోతాయి. ఈ వైన్ షాప్ లైసెన్స్ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుంది. అసలు ప్రభుత్వ ఆధీనంలోనే అసలు ఇలాంటి కల్తీ బ్రాండ్లు అమ్ముతున్నారు. ఇక కొన్ని మాచర్ల గురించి చెప్పాలి అయితే ప్రభుత్వానికి సంబంధించిన వైన్ షాపులు మొత్తం మూసేసి మొత్తం వీళ్ళు తెలంగాణ నుంచి బ్రాండ్లు తీసుకురావటం, ఇది 200 ఉంటే 450కి అమ్మటం, తప్పదు అన్నట్టు సెటిల్మెంట్లు చేయటం. ఏమన్నా గొడవలు పెట్టుకొని సెటిల్మెంట్కి అయితే వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రారు, ఎమ్మెల్యేకి వచ్చి 10 లక్షలు, నాకు 5 లక్షలు, మీకు 5 లక్షలు, ప్రతిదీ. ఇప్పుడు ఈ మందంతా ఎవరు తయారు చేస్తున్నారు అక్కడ? మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంది. వాళ్ళే ఏపీ వాళ్ళే తయారు చేస్తారు. మీకు ఎక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు ఉండవు వైన్ షాపుల్లో. ఏపీలో క్యాష్ కట్టాల, మనం అడిగిన బ్రాండ్ ఉండదు. మీరు అక్కడికి వెళ్ళే కింగ్ఫిషర్ ఇవి అడిగితే ఉండవు. ఇప్పుడు ఈ వైన్స్ కావాలన్నా సూలా ఇవన్నీ ఉంటాయి కదండి, అసలు ఏమీ లేవండి. అవి సిగ్నేచర్స్ ఇంకా రెడ్ వైన్ ఇవి ఉంటాయి కదా. అసలు మ్యాన్షన్ హౌస్ కానీ రెడ్ బ్లాక్ డాగ్ కానీ రెడ్ లేబుల్ అసలు ఇవి ఏమీ లేవు. ఇక నిజంగా చెప్తే ఏపీలో ఓన్లీ వాళ్ళు అమ్మే బ్రాండ్ మాత్రం అక్కడ ఉంటది. ఇప్పటిదాకా మీకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి జీతాలు లేవు, ఈ మద్యం తాగి చనిపోయారు. రాకేష్ మాస్టర్ అంటే మేమేదో కామెడీగా చెప్పాం అనుకుంటా. ఆయన అప్పటి వరకు చాలా యాక్టివ్ గా ఉండేవారు కదా, సినిమాలో కూడా చేశారు. సీరియస్ చెప్తున్నా, ఈ రోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా, రాకేష్ మాస్టర్ గారు చనిపోవటానికి ఆయన హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. కేవలం ఏపీలో బ్రాండ్లో ఏపీలో షూటింగ్లు చేయటం అతను తెలిసి చేశాడో ఏపీలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను ఏంటంటే కొన్ని రోజులు అక్కడ షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇతనికైతే మందు అలవాటు ఉన్నమాట వాస్తవమే. అక్కడ ఆ బ్రాండ్లో తాగుతుంటే అతనికి నిజంగా తెలుసు, అరే ఏంది ఇట్లా ఉంది అని తెలుసు. కాకపోతే అతనికి ఇంకా పక్క రాష్ట్రంకి వచ్చి అప్పటికప్పుడు ఆ షూటింగ్ ఉండటం వల్ల ఆ బ్రాండ్ తాగి చనిపోయారు తప్ప ఇంకా వేరే ఏ ఇష్యూ లేదు, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, నిజంగా ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద సీరియస్ మ్యాటర్. అక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్రాండ్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా దాన్ని బ్యాన్ చేయకుండా ఇంకా అమ్ముతున్నారు. అంతమంది చనిపోయినా, అంతమంది ఆసుపత్రి పాలైనా కూడా ఇంకా అమ్ముతున్నారంటే ఇది కదా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి ఒక నియంత పాలన అనేది క్లియర్గా కనిపిస్తుంది. మరి దీని మీద కనీసం ఇంగ్లాండ్
సభ్యులు ఎవరైతే ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్లు వాళ్ళు ఈ ఆసుపత్రి పాలయ్యారు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి వీటి మీద సీరియస్ చర్యలు తీసుకుంటే అక్కడ ప్రభుత్వం దీని గురించి సీరియస్గా కనుక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ ప్రభుత్వాన్ని కానీ అడిగినట్లయితే అప్పుడైనా ఏమైనా ఫలితం ఉండొచ్చేమో చూద్దాం మరి. థ్యాంక్ యూ.